హాయ్ అండి. వినాయక చవితికి పాలవెల్లి కడతారు కదండి. పూజ మందిరం చిన్నదిగా ఉంటే కన్నా ఇదిగో ఇలాంటివి గాజుల స్టాండ్ వస్తుంది కదా. ఇలాంటి గాజుల స్టాండ్కు నిమ్మకాయ దారం వస్తుంది. ఆ దారం నుండి ఇట్లా మధ్య మధ్యలో ఒక్కొక్క పండును పూలతో బాగా డెకరేషన్ చేసుకోవచ్చు. కింద వినాకమైన పెట్టుకోవచ్చు. పూజ మందిరం చిన్నదిగా ఉంటే ఇలాంటి గాజుల స్టాండ్తోనే చేసుకోవచ్చు. కొందరు చెక్కలతో కానీ నాలుగు పక్షాలుగా కట్టడము, పండు బరువు అయ్యే కొద్దీ అది సాగడము అట్లా ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఇలాంటివి కడ్డీలతో చేయించుకున్న ఉంటుంది కదండి గాజుల స్టాండ్, ఇవి ఇలాంటివి చేసుకోవచ్చు. వీళ్ళు పూజ మందిరం పెద్దదిగా ఉండి వినాయకమై పెద్దగా తెచ్చుకున్నారంటే కనుక ఇలాంటివి కూడా దొరుకుతాయండి. ఇలాంటి ఫ్యాషన్ షాపుల్లో ఉంటాయి. మామూలుగా మనము కర్చీపులు అలాంటివి తగిలిస్తూ ఉంటాం కదా, అలాంటివి ఇలాంటి దానికి కూడా తగిలించుకోవచ్చు. చుట్టూ పత్రితో కానీ ఇది అరటాకులు తమలపాకులు ఇట్లాంటి వాటితో డెకరేషన్ చేసుకోవచ్చు. కింద వినాయకమైన పెట్టుకొని పూజ బాగా చేసుకోవచ్చు అండి. హ్యాపీ వినాయక చవితి అండి అడ్వాన్స్గా. 3 days